మీద ఆయన విధానాల మీద విమర్శ కూడా చేశారు. మోడీ ఫస్ట్ టైం ఇంతకాలం తర్వాత రాజీవ్ గాంధీ 84 తర్వాత మెజార్టీ తోటి పూర్తి కావాల్సిన మెజార్టీ తోటి నెగ్గాడు. అతనికి మీద కరప్షన్ ఛార్జ్ లేదు, అతనికి ఏమి ఇల్లు వాకిల్ లేదు, పెళ్ళాం పెట్టలేరు, ఎవడు లేడు. కానీ కార్పొరేట్లతో సంబంధాలు ఉన్నాయండి. అవి అన్ని పార్టీలకి తప్పదు. సో అది నేను ఒక మాట చాలా నేను ఊహించిన మాట మోడీ నోట్లోంచి వచ్చింది. ఇండియన్ ముస్లిం విల్ డై ఫర్ ఇండియా అని ఒక మాట అన్నాడు. అంటే ఈయన రూట్ మారిందనమాట. ఫ్రమ్ ఇది గోల్వాల్కర్ రూట్ నుంచి రూట్ మారింది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద కంట్రీ అనుకున్నాను. తర్వాత ఆయన చూస్తుంటే ఇది ఎందుకు చేస్తున్నాడో తెలియదు. డిమానిటైజేషన్ చూస్తే డిమానిటైజేషన్లో ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయా అని అడిగితే ఇది దేశ భద్రతకు సంబంధించింది. అవును అవును, ఇంకా అంతకన్నా రెడిక్యులస్ మీనింగ్ ఇదే ఉంటుంది. అవును, రెడిక్యులస్ రిప్లై ఇచ్చారు. అలాగే ఎందుకు ఇప్పుడు ఈ జిఎస్టీ ఉంది, ఆయన తీవ్రంగా అపోజ్ చేశాడు. అవును, ఆ అపోజ్ చేసిన మనిషి ఈవేళ దాన్ని ఎలా తీసుకొస్తున్నాడంటే ఏదో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు సెంట్రల్ హాల్లో పెట్టి అర్ధరాత్రి 12 గంటలకి ఏదో ట్రిస్ట్ విత్ డెస్టినీ అని నెహ్రూ గారి స్పీచ్ ఉంది ఆ లెవెల్లో. అంటే ఇంక రేపు నుంచి ఈ 30 జూనే స్వాతంత్ర దినోత్సవం అంటాడు కూడాను. మనకి ఇప్పటిదాకా చరిత్ర క్లోజ్, ఇక్కడి నుంచి కొత్త చరిత్ర ప్రారంభం. ఎందుకు ఇవన్నీ చేయవలసి వస్తుంది? ఎందుకంటే మోడీకి చాలా హ్యాపీ మెజార్టీ తోటి చక్కగా వచ్చాడు ఆయన. నెక్స్ట్ అద్వానీ లాంటి వాళ్ళని అంత హ్యూమిలేట్ చేయక్కలేదు. ఆ కేసు ఏంటండి, అది కాంగ్రెస్ వాళ్ళే అద్వానీకి సమన్ ఇవ్వడానికి కోర్టు పెట్టింది కదా. కోర్టులు ఇవన్నీ ఎవరికి తెలియదండి. కోర్టు ఎప్పుడు కూడా వెతికి అద్వానీ లోపలే అందవు. వీళ్ళు మూవ్ చేస్తే కోర్టు ఓకే అంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఈ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, నిధులు, ఇలాంటి విషయాల్లో ఇంకా కేర్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్. నిధులు ఇవన్నీ పక్కన పెట్టండి, మనకు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది యూనియన్ బడ్జెట్లో పెట్టి ఇవ్వాలి అని చెప్పారు. అది ఇవ్వలే. వీళ్ళు 15,000 కోట్లు అడిగితే వాళ్ళు 3,000 ఇస్తారా? అంటే వీళ్ళు దొంగ లెక్కలు రాశారా, వాళ్ళు మోసం చేస్తున్నారా? అది జనం చెప్పాలిగా. చాలా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఎందుకు ఇంత డిసప్పాయింట్మెంట్ వచ్చిందంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జగన్ వచ్చినా తెచ్చేసినాం, ఓకే ఇంకా ఎక్కువ తెస్తాడు ఈయన అనేటువంటి ఉద్దేశంతో బాగా మంచి జరిగింది స్టేట్కి అనుకున్నా. ఓకే, అసలు